జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా నేను శిరస వహించి నమస్కారాలు తెలియజేయడం జరుగుతోంది. ఈరోజు మేము మొదటి నుంచి ఒకటే చెప్పడం జరుగుతోంది. భూపాలపల్లి మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయబోతున్నామని చెప్పేసి పదే మేము చెప్పడం జరిగింది. ఈరోజు అదే స్థాయిలో కూడా ఈ భూపాలపల్లి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలనను చూసి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అంతేకాకుండా ఈ భూపాలపల్లి పట్టణంలో మరి గండ్ర సత్తన్న తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఈరోజు మరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో అధికార పార్టీ గెలిస్తే అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈరోజు మరి అభ్యర్థులందరినీ గెలిపించడం జరిగింది. ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరూ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ మీ అందరికీ కూడా మరి చేదోడు బాదోడుగా పనిచేస్తూ మీ ఇంట్లో నుంచి మీ యొక్క కాలు బయట పెట్టకుండా ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా మరి పనిచేసే విధంగా ముందుకు వెళ్తాడని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేయడం జరుగుతుంది. రేపు రాబోయే రోజులలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ మరి పెద్ద ఎత్తున ఏ యొక్క కౌన్సిలర్ కానీ ఎవరు కానీ పని చేయకుండా కూడా మరి వారందరికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఎప్పటికప్పుడు వారికి సలహాలు సూచనలు ఇస్తూ వారిని ముందుకు తీసుకెళ్లే విధంగా మా సత్తన్న గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముందుంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మరి ఈ యొక్క కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలందరికీ మరొకసారి నమస్కారం.